పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు కావాలని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధం ఉంది, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు ఆరోపణలు చేయడం, అంటే హరీష్ రావు గారికి సంబంధించినటువంటి లావాదేవీలు, వారికి ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారు రిక్వెస్ట్ చేయడం, వారు దాన్ని చేయని చెప్పి చెప్పడం, రాఘవ కన్స్ట్రక్షన్ కును శ్రీనివాసరెడ్డి గారికి వారి కుటుంబానికి ఎక్కడ సంబంధం లేదు. అయినా కూడా ఇవాళ కావాలని చెప్పి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వారు ఆరోపణ చేయడం జరిగింది. ఏదైతే వారు ఇప్పుడు ఇలా ఆరోపణ చేసినో మరొక రోడ్డు నిర్మాణం కోసం అవసరమైనటువంటి బ్లూ చిప్స్ ను రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కూడా వీరి పేరు మీద లేదు. తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారం మరి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కూడా ఇవాళ ఆధారాలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారు, కానీ మీరు వట్టిగానే మంత్రి మీరు పోయి అడిగితే మీ భూములకు సంబంధించి మీరు అడిగింది చేయకపోతే మీరు దీన్ని అంతా రాద్ధాంతం చేశారు. ఎందుకంటే మీ ఆలోచన అంత ఏంటంటే ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా ఇది నిజం అనేటువంటి చెప్పేదానిలా మీరు సిద్ధహస్తులు. కానీ 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నాక కూడా ఇన్ని అబద్ధాలు ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. విషపూరితమైనటువంటి ఆరోపణలు మీరు చేసేటువంటివన్నీ మానుకోవాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.